ఇంగ్లాండ్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లో సీనియర్లకు విశ్రాంతినిచ్చే అవకాశముంది. ఈ నెల 22 నుంచి ఇంగ్లాండ్‌తో టీమిండియా 5 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ను ఆడనుంది. ఫిబ్రవరి 6 నుంచి జరిగే 3 వన్డేల సిరీస్‌లో ఈ ముగ్గురికి పని ఒత్తిడి కారణంగా సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్టు మీడియా కథనం. ఎందుకంటే అదే నెల 19 నుంచి ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. ఈ టోర్నీని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక ఆటగాళ్లను తాజాగా ఉంచాలనుకుంటోంది. మరోవైపు రోహిత్ శర్మ గత కొన్నేళ్లుగా టెస్టుల్లో దారుణంగా విఫలమవుతున్నాడు. కెప్టెన్ గాను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇక ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేలవ ప్రదర్శనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు గల్లంతయ్యాయి. దాంతో రోహిత్ గంభీర్ల నుంచి బీసీసీఐ వివరణ కోరేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అకస్మాత్తుగా అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం, సొంత గడ్డపై న్యూజిలాండ్ తో క్లీన్ స్వీప్ అవడం, తుది జట్టు ఎంపికపై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై రోహిత్ గంభీర్లను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.